మీరు అంటే ఇంకా ఈ హృదయానికి సంబంధించి, గుండెకు సంబంధించి ఏ ఏ మార్పులు వస్తే ఇంకా స్థాయి పెరిగే అవకాశం ఉంది, క్వాలిటీ పెరిగే అవకాశం ఉంది, ఏం జరగాలని మీరు భావిస్తున్నారు? ప్రివెన్షన్ ఇస్ ద కీ. మన కోవిడ్ వచ్చింది, హాస్పిటల్స్ సరిపోయినాయా? అమెరికాలో చాలేదు, యూరోప్ లో చాలా, ఇప్పుడు మనకంటే హాస్పిటల్ లేవు అంటారు. సో జబ్బు వచ్చిన ట్రీట్ చేయటం అనేది ఏంటంటే, ఒక చిల్లుబడిన కొండ బుచ్చుకుని నీళ్లు క్యారీ చేస్తున్నట్టే ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నీళ్లు పోతాయి, మళ్ళీ ఇక్కడికి వస్తారు, పట్టుకెళ్తారు, అక్కడ నీళ్లు ఉండవు. సో అందుకేనంటే ప్రివెన్షన్ మీద మనం వర్క్ చేయందే మనకి ఎన్ని డబ్బులు వచ్చినా, ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా పనిచేయదు. అది కార్పొరేట్ హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ కాదు, గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి మనిషికి కూడా ఈ ప్రివెంటివ్ చెకప్స్ రీచ్ అయ్యేటట్టు చేసిన రోజునే మీరు 1,00,000 ఖర్చు పెడితే 1,00,00,000 మందిని సేవ్ చేయగలరు. 1,00,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 10 మందిని సేవ్ చేయగలరు. సో ప్రివెన్షన్, అందుకని ఎడ్యుకేషన్లో మార్పు రావాలి. హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రివెంటివ్ చెకప్స్కి ఇవ్వాలి, కంపల్సరీ చేయాలి. నేను మీతో అన్నట్టు ఎంప్లాయీస్ కంపల్సరీ చేయాలి. గవర్నమెంట్ పూళ్ళంత మందికి ఫ్రీ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ ఇస్తుంది. వాళ్ళ హెల్త్ చెకప్లు అయితేనే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఫ్రీ స్కీమ్స్ అన్నీ కూడా హెల్త్ చెకప్స్తో లింక్ చేయాలి. వాళ్ళే ఎఫర్ట్ చేయలేరు, వాళ్ళకే ఇంపార్టెంట్. వాళ్ళు చెకప్ చేయించుకుంటేనే నెలకి సీనియర్ సిటిజన్ 5,000 ఇవ్వు, 3,000 ఎంతన్నా ఇవ్వు. కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ కూడా కంపల్సరీ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ పేస్ అందరూ చేయాలి. స్కూల్స్ అన్నిటిలో పిల్లలకి ఓన్లీ హెల్త్ చెకప్స్ అయిన వాళ్ళకే సీట్లు ఇవ్వాలి పిల్లలకి, లేకపోతే అవ్వదు. ఎట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ క్రియేట్ చేయాలి హెల్త్ చెకప్స్కి. అలా చేసిన రోజున హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.